హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఇంత అందమైన డ్యామ్ ఉందని మీకు తెలుసా? కోయిల్ సాగర్ డ్యామ్ అసలు ఎక్కడ ఉంది? దీని చరిత్ర ఏమిటి? ఇక్కడ ప్రకృతి అందాలు ఎలా ఉంటాయి? ఈ రోజు మనం కోయిల్ సాగర్ డ్యామ్ కి పూర్తిగా జర్నీతో పాటుగా అక్కడ విశేషాలన్నీ చూద్దాము. చివరి వరకు అయితే చూడండి. నేనైతే వచ్చేసాను మన తెలంగాణలోని కోయిల్ సాగర్ డ్యామ్ కి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఉంది ఈ కోయిల్ సాగర్ డ్యామ్. ఇక్కడ చేపలు చాలా స్పెషల్. వర్షం కూడా పడుతుంది. చూడండి వర్షంలో ఈ యొక్క అలలు ఏ విధంగా వస్తున్నాయో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. అది కూడా చూస్తున్నాం. ఇక్కడ నుంచి దేవరకద్ర కూడా 12 కిలోమీటర్లు ఉంటది. అక్కడ నుంచి మహబూబ్ నగర్ ఒక 25 కిలోమీటర్లు అయితే ఉంటది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసాం కోయిల్ సాగర్ కి. వర్షం పడుతుంది చూడండి. ఆ అలలు ఏ విధంగా వస్తున్నాయి, అక్కడ ఏం కనిపిస్తనే లేదు. ఆ ప్లేస్ లో అలలు కూడా ఏ విధంగా వస్తున్నాయి నీటిలో. వర్షం పడితే కోయిల్ సాగర్ ఏ విధంగా కనిపిస్తూ ఉంది కూడా చూస్తూ ఉన్నాము. ఇంత అందమైనటువంటి ఈ కోయిల్ సాగర్ చూస్తూ ఉన్నాము. ట్యాంక్ కింద అయితే ఉన్నాము. అక్కడ గుట్టలు కూడా మనకి ఏం కనిపించడం లేదు. అది కూడా చూస్తున్నాం చూడండి. మీరు కూడా చూడండి ఎట్లా కనిపిస్తుంది వర్షం పడితే కోయిల్ సాగర్ లో. సాయంత్రం వేళ వర్షం కూడా చాలా పడుతుంది. నదిలో ఏ విధంగా కనిపిస్తున్నాయి కూడా చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ చూడండి వాటర్ కూడా ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కోయిల్ సాగర్ డ్యామ్ కి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది. అక్కడ మనకి వర్షపు జల్లులు పడుతూ ఉంటే అలలతో కూడినటువంటి అందం కూడా ఏ విధంగా కనిపిస్తూ ఉందో కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ పైన మనకి గుట్టలు కూడా ఏం కనిపిస్తలేవు చూడండి. దగ్గర నుంచి దూరం నుంచి చూసినా కూడా మనకి ఇక్కడ ఏం కనిపిస్తలేవు. చేపలు కూడా పట్టడానికి చాలా మంది రావడం జరిగింది. చూడండి ఎంత వర్షం వస్తూ ఉంటే ఆ అందాలైనటువంటి చూడడానికి కూడా ఎంతో అపురూపంగా మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా మనం చూస్తూ ఉన్నాము. మహబూబ్ నగర్ జిల్లాలో మనకి కోయిల్ సాగర్ డ్యామ్ అంటేనే చాలా స్పెషల్ అండి. దీని ఒక చాలా ప్రత్యేకత ఉంది. ఇది 1992 మనకి మార్చి 15వ తేదీన దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క చరిత్ర ఇప్పటి వరకు అయితే మన నీటి మట్టం కూడా చూసుకున్నట్లయితే మొత్తం 32 అడుగులు ఉంది. దాంట్లో 18 అడుగులు మాత్రమే వచ్చింది. 2026వ సంవత్సరంలో మనము డ్యామ్ అయితే చూస్తున్నాము. ఏ విధంగా ఉంది చూడండి. లాంగ్ లో కూడా చూడండి వర్షపు నీటితో మనకి ఏ విధంగా కనిపిస్తూ ఉంది. ఆ జల్లులో ఆ వరాలన్నీ మనకి ఏ విధంగా ఉన్నాయి కూడా అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కోయిల్ సాగర్ లో మీరు వచ్చినట్లయితే చేపలు కూడా మనకు ఇక్కడ ఫ్రై కూడా దొరుకుతుంది. అదే విధంగా ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. కోయిల్ సాగర్ డ్యామ్ ఇక్కడ షాప్స్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఏ విధంగా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఎంతమంది మనకు విజిటర్స్ కూడా చాలా మంది వచ్చారు. అక్కడ చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఆల్రెడీ చేపలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు మంచిగా ఫ్రై చేసి ఇస్తారు. అది కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఆల్రెడీ చేపలకు పిలుస్తున్నారు. చేపలు ఉన్నాయంటే ఉన్నాయని చూస్తున్నాం చూడండి. ఇక్కడ ఈ విధంగా మనకి కొట్టేసి మంచిగా రెడీగా పెడతారు. వచ్చిందాడు తీసుకొని వెళ్ళడానికి. 1 కిలో వచ్చేసి 120 నుంచి 150 రూపాయల మధ్యలో పలుకుతుంది. చేపలు చిన్నగా ఉన్నాయి చేపలు అయినా సరే చూస్తున్నాం కదా. ఇక్కడ మొత్తం గేట్లు వచ్చేసి 13 గేట్లు అయితే ఉన్నాయి మొత్తము. ఇక్కడ కూడా చూడండి 150 రూపాయలు అని అంటుంది కిలో చేపలు. ఆల్రెడీ ఫ్రెష్ చేసిన చేపలు కూడా ఉన్నాయి. ఇవి తీసుకొని మనం ఇంతకు ముందు చూసాం కదా షాప్స్, అక్కడ మనకి ఫ్రై చేసి ఇస్తారు. అది కూడా చూస్తూ ఉన్నాము. చూడండి ఏ విధంగా ఉంది మనకు కోయిల్ సాగర్ డ్యాము. ఆ గేట్ దగ్గర ఏ విధంగా ఉంది. లోపల కూడా వాటర్ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయటువంటిది కూడా చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ ఇది ఎప్పుడు మనకి 1992 సంవత్సరం చూడండి మార్చి 15వ తేదీలో ఇది నిర్మించడం జరిగింది. రెడ్డి అని పేరు వచ్చింది. అదైతే మనకి కనిపించడం లేదు. ఎవరు వచ్చి ఓపెన్ చేశారు. బోటింగ్ కూడా ఉంది లోపల. మనకి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బోటింగ్ కూడా మనకి ఉంటది. మీరు ఒకవేళ వచ్చినట్లయితే బోటింగ్ కూడా చేసుకోవచ్చు కోయిల్ సాగర్ లో. ఉదయం పూట వస్తే మనకి అన్ని మంచిగా జరుగుతాయి. ఇక్కడ చూడండి అక్కడ మనకి కార్లు కూడా వస్తున్నాయి. అది వెహికల్ కూడా వస్తున్నాయి. లారీ కూడా వస్తుంది. అది కూడా మనము చూస్తున్నాము. అయితే కోయిల్ సాగర్ పైకి ఎక్కుదాము. నీళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ మెట్ల నుంచి కూడా ఎక్కుతున్నారు చూడండి. మెట్లు అయితే ఉన్నాయి. కోయిల్ సాగర్కి వచ్చిందే పైకి కూడా ఎక్కి నీళ్లు ఏడు వరకు వచ్చాయి ఏడు లేదని చూద్దాము. ఇక్కడ హెచ్చరిక కూడా ఉంది. సముద్ర అధికారులు లేకుండా గేట్లు పైకి ఎక్కరాదని ఉంది ఇక్కడ. అయితే మనం అయితే లోపలికైతే వెళ్ళట్లేదు, బయట నుంచే చూస్తున్నాం. చూడండి వాటర్ లోపల ఏ విధంగా ఉంది. పోయిన సంవత్సరం అయితే పూర్తిగా నిండి ఉంది 2025వ సంవత్సరం. కానీ 2026 సంవత్సరానికి 32 అడుగులు మాత్రం 32 అడుగులు టోటల్ గా అయితే 18 అడుగులు మాత్రమే నీళ్ళైతే వచ్చాయి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నందుకు. చూడండి ఏ విధంగా కనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ చూడడానికి కూడా చాలా మంది రావడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా మంది ఎక్కువగా వచ్చారు. ఇక్కడ మేజర్ గా తినడానికి బాగా ఉంది. విజిటర్ చూడడానికి ప్రదేశం మంచి
మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చినట్లయితే చాలా మంది వస్తూ ఉంటారు. చూడండి, మనము పైనుంచి కూడా చూపిస్తున్నాం. లొకేషన్ కూడా ఏ విధంగా ఉంది, కోయిల్ సాగర్ డ్యామ్ వ్యూ కూడా ఎంత మంచిగా ఉందో చూస్తున్నాము. లోపల కూడా చూడండి, వాటర్ కూడా ఏ విధంగా ఉంది అది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా మంది కూడా ఇక్కడ నుంచే మనకు చేపలు కూడా పడుతూ ఉంటాయి, కానీ లోపల ఎక్కువ ఉంది కాబట్టి, లోపల చాలా లోతుగా ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మనకి ఈ ఒక కోయిల్ సాగర్ డ్యామ్ దగ్గరికి. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఈ చేపలు పట్టడానికి వస్తారు. అదే విధంగా కర్ణాటక నుంచి వస్తారు. ఎక్కడెక్కడి నుంచో ఈ డ్యామ్ దగ్గరకు వచ్చి తిని వెళ్తూ ఉంటారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అయితే ఈ డ్యామ్ దగ్గరకు వచ్చి తినిపోతూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ అని రాసి కూడా పెట్టినారు. చూడండి చూడండి, ప్రతిసారి గేట్లు కూడా ఇప్పటి వరకు అయితే ఓపెన్ అయ్యేటి, ఈసారి మాత్రం గేట్లు కూడా ఓపెన్ కాలేదు. కోయిల్ సాగర్ డ్యామ్ చాలా చాలా అందమైనటువంటి ప్రదేశము ఇది. చాలా టూరిజం ప్లేస్. ఇక్కడ చూడండి, చేపలు పట్టడానికి కూడా లోపల జలారులు కూడా ఉన్నాయి. మన ఇక్కడ చూస్తూ ఉన్నాము. నేను కొద్ది లోపలికి అయితే వెళ్ళాను. కోయిల్ సాగర్ డ్యామ్ లోపలికి ఇక్కడ జలారులు కూడా ఏ విధంగా తీసుకొని వెళ్తారు. వలలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, సంచుల వలలు కూడా మనకు కనిపిస్తున్నాయి. నీటిలో తీసుకొని వెళ్ళడానికి నీటిలో ఆల్రెడీ వేశారు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది తీసుకొని కూడా ఇక్కడ ఒడ్డు పైకి వచ్చారు. అవి కూడా చూస్తున్నాము. ఏ విధంగా లోపలికి తీసుకొని వెళ్తారు జలారులని అది కూడా మనం చూస్తున్నాం. చేపల వేటకు ఏ విధంగా వెళ్తారు. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఎన్నిగాన సంచులతో వలలు నిండి ఉన్నాయి. ఈ విధంగా లోపలికి అయితే తీసుకెళ్లి వేస్తారు. ఇక్కడ పెద్ద ట్యాంక్ కూడా ఉంది చూడండి. ఇక్కడ కూడా చేపల చోటు అనమాట. పైకి వెళ్ళి కూడా చూసినట్లయితే ఏ విధంగా కనిపిస్తుందో చూస్తున్నాము. అయితే ఇక్కడ డ్యామ్ కిందికి అయితే వచ్చేసాం చూడండి. డ్యామ్ కింద కూడా ఇక్కడ చాలా లోతుగా ఉంటది, అది కూడా చూస్తున్నాము. లొకేషన్ చూడండి ఏ విధంగా ఉంది, వ్యూ చూడండి ఏ విధంగా ఉంది, ఎంత అందంగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఎండగొట్టింది, వర్షం వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎండగొట్టడం జరిగింది. ఎండలో అందమైనటువంటి ప్రదేశం ఏ విధంగా కనిపిస్తుందో కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి. మంచిగా చల్లని వెచ్చగా స్థలం దగ్గర కూడా పొలాలు కూడా ఇక్కడ వేయడం జరిగింది. అది కూడా మనం చూస్తూ ఉన్నాం చూడండి. ఇక్కడ షాప్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాము. కాబట్టి మీరు కూడా చేపలు తెచ్చుకుంటే తప్పకుండా వాళ్ళు అక్కడ మనకి మంచిగా ఫ్రై చేసి ఇస్తారు. ఇక్కడ ఒక్కొక్కది మన ప్రాజెక్ట్ పైన చూసుకున్నట్లయితే గేట్ నెంబర్ వచ్చేసి 11, 12, 13, 10, 8, 9, 6, 5, 1 నుంచి అక్కడ నుంచి మనకి మొత్తం 13 అయితే గేట్లు అయితే ఉండడం జరిగింది. ఒకవేళ ఇక్కడ సడన్ గా మనకి రాత్రి కూడా అనిపిస్తుంది చూడండి, ఎంత మబ్బుగా అలలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. చీకటిలో కూడా వర్షం పడుతూ ఉంటే ఆ అలలు కూడా మనం చూస్తున్నాము ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా వాటర్ కూడా సాయంకాలం వేళ నైట్ వేళ కనిపిస్తున్నాయి కూడా. అవి కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నా చూడండి వీడియోలో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా లేదు. దీని యొక్క చరిత్ర కూడా చాలా బాగుంది. ఈ అందమైన ప్లేస్ ని కూడా మనం ఈ రోజు అయితే చూసాము. మీరు కూడా వెంటనే తప్పకుండా వీకెండ్ ఉంటే మాత్రం తప్పకుండా వచ్చేసేయండి. వీకెండ్ లేకుండా చేపలు పట్టడానికి అయితే తప్పకుండా అయితే రండి. చాలా మంచి ప్లేస్ ఇది కోయిల్ సాగర్ లో. నేను దీని యొక్క చరిత్ర చెప్పాను, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు చెప్పాలి, చేపలు దొరుకుతాయని చెప్పాను. ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందైతే నేను క్లియర్ గా పెట్టాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియచేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.